శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని అంటారు. ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడుగా వెలిశారు. ఇది స్వయంభూలింగం, ఇది వాయులింగం. ఈ క్షేత్ర మహత్యంలో కొన్ని కథలు పెరివేసుకున్నాయి. అవేంటో మనము తెలుసుకుందాం. ఒకప్పుడు కన్నప్ప అనే వేటగాడు ఉండేవాడు. అతడు మహాభక్తుడు శివయ్యకి. శివుడు అతని భక్తిని పరీక్షించడానికి తన కంటి నుండి రక్తం కార్చాడంట. వెంటనే కన్నప్ప అది చూసి తట్టుకోలేక తన కన్ను పీకి అమర్చాడట. అప్పుడు రెండో కంటి నుండి కూడా రక్తం కారడం మొదలైంది. కన్నప్ప సందేహించకుండా తన రెండో కన్నును కూడా పీకి అమర్చేశాడు. వెంటనే స్వామివారు ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదించారు. దేవాలయం గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇది తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా